అక్కడ లేచి యేసు సువార్తను మరియ చెప్పింది అందరికీ ముందే సువార్తను. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజులే. ఉదయాన్ని ఎన్నో వార్తలు నీ ఇంటికి వస్తున్నాయి. జననం మరణం హత్యైనా తెలిసిన వార్తలు వస్తున్నాయి. మరణిస్తే ఏమవుతాడు అది చెప్పారా? స్వర్గం నరకం వెళ్ళేదేదు అది చెప్పారా? నలుదిక్కులలో జరిగే మరణం వరకై తెలిపే వార్తలు వస్తున్నాయి. మరణం తరువాతింటో జరిగే సంగతులన్నీ బైబిల్ చెబుతున్నది. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజులే. చూపిస్తూ మనిషిని మోసమే చేస్తున్నారు. బ్రేక్ అయినది యేసున్న సమాధిని, ఆ వార్తను దాచేశారు. ఏదో మూలన జరిగిన కార్యం కాదని చెప్పారా? రోమా ప్రభుత్వ కాలంలో జరిగిందని చెప్పారా? రుజువులతో జరిగింది, సమాధి ఖాళీగుంది, శకపురుషుడని చెబుతుంది. నమ్మితే స్వర్గం ఉంది, క్రీస్తే రక్షకుడంది, బైబిలే సాక్ష్యం గుంది. తెల్లవారక ముందే లేపెను యేసునే, ఆ దేవుడు నిన్ను లేపును ఒక రోజునే. చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటన్. మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటన్. సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది, నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది. ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా? ఇది న్యూటన్ థియరీ కాదు, దేవుని థియరీ. ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ
చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటను మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను భూమికి మాత్రమే కాదు ఆకర్షణ భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను ఆకర్షణ ఇదే ఆకర్షణ సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ ఆకర్షణ పైకి ఆకర్షణ సృష్టంతా చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ ఏదైనా భూమిపైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటను మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను మనిషికి మనిషికి ఉన్న సంబంధము ఆ దేవుని నుండే వచ్చిన అనుబంధము తన తల్లిని గుర్తించేది ఏ బంధము ఆ దేవుడే పెట్టాడు ఈ సంబంధము మనిషిని చేసిన దేవుడే మనిషికి ఏమవుతాడు ఏ బంధము ఏ బంధము ఉంది సంబంధము మనిషిని దేవుడు చేసి సృష్టిందుకు ఇచ్చాడు ఏ బంధము ఏ బంధము తండ్రి సంబంధము నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ వచ్చిన నీవు తిరిగి వెళ్ళాలంటే నీకు తెలియాలి ఆకర్షణ చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడి న్యూటను మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటను సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా ఇది న్యూటన్ థియరీ కాదు దేవుని థియరీ ఈ థియరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ సాక్షివి అని మరువకు ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు నువ్వే తన సాక్షివి అని
మరువకు. కొండ చేసిన కుమ్మరివాడు లేడని అనకు. కన్న తండ్రితో కనలేదని చెప్పవు తనకు. దేవుడు కనబడలేదని లేడని అనకు. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షివి అని మరువకు. దాహమైతే మంచి నీరు త్రాగుతావని. త్రాగినప్పుడే దేవుడే చేశాడని అనుభవిస్తూ నమ్మాలి ప్రతి మానవుడే. భూమినంత నింపాడు ఆ దేవుడే. గాలే లేకపోతే బ్రతకలేవుగా. నీ కంటికి కనబడకుండా గాలి ఉండేగా. దేవుడున్నాడని కనబడడని చెబుతోందిగా. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షివి అని మరువకు. వస్తూ ఉంటే మనిషి వలన కలుగుతాదని. సృష్టి ఉంటే సృష్టికర్త చేశాడని. జ్ఞానమున్నవాడే నమ్ముతాడని. బుద్ధిహీనుడైతే నమ్మలేడని. కన్న తండ్రి లేకపోతే నువ్వే లేవుగా. నువ్వే ఉంటే కన్నవారు ఉంటారనేగా. తల్లి అమ్మ నాన్నను చేసింది దేవుడేగా. ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు. నువ్వే తన సాక్షి అని మరువకు. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా. ఉన్నవాడని దేవునికే పేరుంది తెలుసా. కోట్ల మంది దూతలున్నా ఎంత సేవ చేస్తున్నా
నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా. పాపమెంత చేస్తున్నా నువ్వు దూరమైపోతున్నా, యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు, తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని అనుకుంటారు, పెంచే స్తోమత లేదని పిల్లలే వద్దు అని అనుకుంటారు. భూమిని నిండించమని చెప్పింది అది నేనేరా, ఆదామవ్వలను అందరినీ పోషించింది అది నేనేరా. నాలోని అందరూ ఉన్నారు రా, నాలాంటి ప్రేమను చూపాలని తల్లిదండ్రిని కన్నానురా. నీ తల్లిదండ్రిని చేశానురా, నీ తండ్రికి నే తండ్రిరా. ఇది నిజమని నువ్వు నమ్మాలిరా, నీ తల్లిదండ్రిని నేనురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. నవమాసాలు మోసింది నిన్ను కన్నా నీ తల్లి, నీ జన్మంతా మోసాను నవమాసాలకు మించి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా, వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీ వారేరా. అందరూ ఇలాంటి వారేరా, నాలాగా ప్రేమించి పోషించే వారెవరూ లేరురా. చనిపోతే బ్రతికిస్తానురా, నిన్ను వదులుకోలేనురా. మరణిస్తే వదిలేస్తారురా, ఆ తల్లి తండ్రిని కానురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కడకు. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. లోక జ్ఞానమే చదివి యేసు శక పురుషుడు కాలేదుగా,
దైవ జ్ఞానమే చదివి యేసు గొప్పవాడు అయ్యాడురా. బైబిలే చదివితే మీరు గొప్పవారు కాలేరా, మన గురువే యేసని లోకానికి చెప్పలేరా. తల్లిదండ్రులు నేర్పించాలి పాఠాలురా, ఏమి తిందుమని చెప్పే జ్ఞానం లోక పాఠమేరా. అది వెర్రి జ్ఞానమని క్రైస్తవుడైతే తెలుసుకోవాలిరా. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. లోకం నేర్పించని చదివే చదివాడు, ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు. యేసు కంటే గొప్పవాడు కాడు, యేసు కంటే ఎవడు చెప్పలేడు, యేసు ముందు ఎవడు గురువు కాడు, లోకమంతా ఒప్పుకుంది చూడు. దేవుడు నేర్పిన గ్రంథం ఇది ఏరా, రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా. సంపాదనంతా ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే, లోకమంతా నేర్పుతుంది దయ్యం వెర్రి జ్ఞానమే. సంపాదనంతా ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే, దైవ జ్ఞానమందు ఉంది నీకు సర్వజ్ఞానమే. దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా, లోక జ్ఞానమే వెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే, గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే, గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు, అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది విశ్వశాస్త్రమైన చెబుతుంది, వృక్ష శాస్త్రమైన చెబుతుంది, జీవశాస్త్రమైన చెబుతుంది, సకల శాస్త్రాలు ఇదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా, మనుషులందరూ చదువుకోవాలిరా. సృష్టి ఎలా పుట్టిందో చెప్పెను దైవ జ్ఞానమే, సృష్టికర్త ఎవరో చెప్పనిదే లోక జ్ఞానమే. చదువులన్నీ చెప్పాయి మనిషికి చావు వరకే, చనిపోతే మనిషి ఏమవునో చెప్పెను బైబిల్ ఒక్కటే. బోటనీలోని చెప్పనిది నీకు బైబిల్ చెప్పెనురా, దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు శక పురుషుడయ్యాడురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. మనిషి జన్మ ఒక్కసారే, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారి, మరణించి ఎవరు పుట్టరులే.
బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి తన కొరకు బ్రతకాలని మరణించాక భూమిపై పుడతావా స్వర్గం నరకం లేదని పూర్వజన్మే సుకృతమా పాపివైనా మళ్ళీ పుట్టటమా మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా మనిషి జన్మ ఒక్కసారి నీకు పూర్వ జన్మ లేదులే మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవ్వరు పుట్టరులే పుడతావులే ఆ తల్లి మళ్ళీ మళ్ళీ నిన్ను మోయదులే తల్లి గర్భంలో ఒక్కసారి పుడతావులే ఆ తల్లే మళ్ళీ మళ్ళీ నిన్ను మోయదులే పుట్టారా ఎవరైనా కనిపించారా ఎవరైనా పుట్టి చెప్పారా ఎవరైనా గత జన్మే నాదని ఎవరైనా ఇచ్చాడు ఈ జన్మ నీ జన్మ కారణమే గుర్తించవా మనిషి జన్మ ఒక్కసారి నీకు పూర్వ జన్మ లేదులే ప్రతి జన్మలో కలిసి ఉంటామని ఏ జన్మలో మనం విడిపోమని ఏడేడు జన్మలు ఉంటామని ఏ జన్మలో మనము విడిపోమని అది చెప్పిన వారే మళ్ళీ పుట్టారా అది రాసిన వారే మళ్ళీ వచ్చారా దేవుడు అనుమతి వారికి ఇచ్చాడా మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా గుర్తించు ఈ జన్మ నరునిగా నువ్వు ఒకసారి పుడతావుగా మనిషి జన్మ ఒకసారి నీకు పూర్వ జన్మ లేదులే మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవరు పుట్టరులే బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి తన కొరకు బ్రతకాలని మరణించాక భూమిపై పుడతావా స్వర్గం నరకం లేదని పూర్వజన్మే సుకృతమా పాపివైనా మళ్ళీ పుట్టటమా మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా మనిషి జన్మ ఒక్కసారి నీకు పూర్వ జన్మ లేదులే మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవరు పుట్టరులే
మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. స్త్రీ ముసుగు వేసుకొని సంఘాన్ని గౌరవించాలి. స్త్రీ ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించాలి. నేను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి. అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి. భర్తను మార్చుకునే భార్యవా, భర్తకే భారమవుతున్న దానివా. భర్తను మార్చుకునే భార్యవా, వేషమే వేసుకునే వేషధారివా. నీ శిరస్సునే నీవు యజమాని అని పిలువు. లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు. అమ్మ చెల్లి అక్కగా నువ్వు కనిపించాలి. అన్న తమ్ముడని యవనస్తుని చెల్లిగా పిలవాలి. సువార్తకు సహకారిగా నువ్వే ఉండాలి. నిన్నే చూసి నిజమైన సహకారివని అనాలి. జీవ గ్రంథంలోనే ఇలా నీ పేరే రాసుకోవాలి. సాటి అయిన సహకారివి నీవని నిన్నే మలిచాడు. భార్య దొరికిన ప్రతివానికి మేలని తలచాడు. అలంకరణతో అందరిని ఆకర్షించాలనుకోకు. అంతరంగ స్వభావమే చూస్తాడని నువ్వు మరువకు. నీవు కన్న పిల్లలతో నీ తల్లే గుణవతని పొగడాలి. ధన్యురాలు అనాలి.
ముసుగు వేసుకొని సంఘాన్ని గౌరవించాలి. స్త్రీ ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించాలి. నేను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి. అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి. భర్తను మార్చుకునే భార్యవా, భర్తకే భారమవుతున్న దానివా. భర్తను మార్చుకునే భార్యవా, వేషమే వేసుకునే వేషధారివా. నీ శిరస్సునే నీవు యజమాని అని పిలువు. లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి. యేసు ప్రభే నీకు దారి. ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. సని పని సరిపా పమగమ పమగరి, సని పని సరిపా పమగమ పమగరి. దని 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 ని సని 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 దని 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 ని సని 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 దని 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 స స స ని ని ద ప దని 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 న న తెర న తెర న తెర న తెర న. నిన్ను వదులుకోలేని నా ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా. అది నువ్వు చూసైన మారాలని గాయమయ్యింది దేహం ఇలా. నిన్ను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను, నీకోసం మా లోకం వదిలే ఇంత దూరం వచ్చాను. ప్రేమంటే నాదే అని చూపించాను, నా ప్రేమ నీకే అని. తొలి ప్రేమ నాదే అని, ఏది ఆశించని ప్రేమే నాదే అని. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి.
నాకొద్దని పాతి పెడతారు నువ్వు శవమని. మరణిస్తే లేపేది నేనే అని నేను బ్రతికించుకుంటానని. ప్రేమిస్తే ఎవరైనా బ్రతికుంటే ప్రేమిస్తారు, చనిపోతే ఎవరైనా నీవు వద్దని వదిలేస్తారు. లోకంలో ప్రేమేది, ఈలలో నాలా ప్రేమించేవారెవరని చూపించాను నా ప్రేమని. నీ కొరకే మరణించి లేచానని. పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి. ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి. ఆ దేవుడే నిన్ను కోరి యేసు ప్రభే నీకు దారి. ఆ దేవుడే నిన్ను కోరి యేసు ప్రభే